ఎన్డీఏ గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేల్చాయి. రెండున్నర నెలల పాటు సుదీర్ఘకాలం సాగిన లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడే ఉద్విగ్న ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతమవుతున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఆసక్తిని రేపాయి. ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని విస్తృత ప్రచారం జరిగినా మెజార్టీ సర్వేలు ఆ లెక్కను ధృవీకరించలేదు. సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ కుండ బదులు కొట్టిన 5కు పైగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు ఆ సంఖ్యకు కాస్త దగ్గరగానే వచ్చాగాయి. ఎన్డీఏ గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని సర్వేలు తేల్చాయి. 6 ఎగ్జిట్ పోల్స్ మొత్తంగా ఎన్డీఏకు 357 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. ఇండియా కూటమి 148 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ సొంతంగా 327 సీట్లు గెలుచుకుంటుందని తెలిపాయి. ఎన్డీఏకు గరిష్టంగా 362 నుంచి 392 సీట్ల వరకు రావచ్చని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. విపక్ష కూటమి 141 నుండి 161 సీట్లు రాబట్టుకుంటుందని జోస్యం చెప్పింది. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీఏకు వచ్చే సీట్లు 281 నుంచి 350 వరకు ఉంటుందని, ఇండియా కూటమికే 145 నుంచి 201 సీట్లు రావచ్చని దైనిక్ భాస్కర్ తెలిపింది. దాదాపు అన్ని పోల్స్ అటు దక్షిణాదిలోనూ, బెంగాల్లోనూ ఎన్డీఏ మరింత మెరుగుపడినట్టు ఏకగ్రీవంగా తేల్చి చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పొత్తు ఎన్డీఏకు కలిసి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఏపీలో 18 నుంచి 25 సీట్లను ఎన్డీఏ గెలుచుకోనుందని అంచనా వేశాయి. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో దానిని సీట్లుగా మలుచుకోవడంలో వెనుకబడిందని, బీజేపీ అక్కడ ఘన విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక కర్ణాటకలో బీజేపీ 18 నుంచి 25 సీట్లు గెలుచుకోనున్నట్లు తేల్చాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చని, మొత్తం 17 సీట్లలో సగం బీజేపీ ఎగరేసుకుని వెళ్తుందని అంచనా వేశాయి. అటు తమిళనాడులోనూ బీజేపీ 1-2 సీట్లతోనూ, కేరళలో 1 సీటుతోనూ ఖాతా తెరుస్తుందని జోస్యం చెప్పారు. బెంగాల్లోనూ ఈసారి బీజేపీ సీట్లు పెరగనున్నాయని, 2019లో బీజేపీకి 18 సీట్లు రాగా ఈసారి 20 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశాయి. అక్కడి అధికార టీఎంసీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తేల్చాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.